హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీదుర్గ శ్రీను ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి నచ్చితే. యాక్చువల్లీ ఇది మా హరిత బర్త్డే వ్లాగ్ అండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. హరిత బర్త్డే రోజు ఇది అసలు నాకు వీలుండదు కూడా తీయటానికి. అలా ఏదో ఫాస్ట్గా ఎలాగో తీసాను వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ మేము టెంపుల్కి తీసుకెళ్ళామండి. హరితని వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తే నేను మా సిస్టర్ హరిత తేజాన్ష్ వెళ్ళాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి తీసుకెళ్ళాం. పుట్టినరోజు ఎవరైనా సరే టెంపుల్కి వెళ్ళాలి కదా కంపల్సరీగా. హరిత ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. నేనే రెడీ చేశాను. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర బొట్టది ఫస్ట్ పెట్టి ఎంట్రన్స్లోని తీసుకువెళ్ళాం. మా తేజాంశ్ కూడా మొత్తం చుట్టూ తిరిగేస్తున్నాం ముగ్గురు మీద. మా సిస్టర్ వీడియో తీయడానికి అమ్మ బాబోయ్ అంటుంది. ఇంకా నవ్వుకుంటూ అలా సరదాగా అయిపోయింది. మా హరిత అయితే ఎంత హ్యాపీయో అసలు. దానికి ఇలా రెడీ అవ్వడం అన్నా ఏదైనా. యాక్చువల్లీ మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మంత్ స్టార్ట్ అవ్వగానే మా హరిత బర్త్డే అనేసి ఒకరోజు వాళ్ళ డాడీ చెప్పారు. అమ్మ ఈ నెలలోనే నీ బర్త్డే. రోజు మార్నింగ్ లేవగానే ఈరోజైనా నా బర్త్డే అని అడిగేది. అంత ఇష్టం అన్నమాట తనకి. అంటే తినటానికి కేక్ ఇంకా చాక్లెట్స్ పంచడం అంటే చిన్నపిల్లలకి ఇంతకన్నా ఇంకేముంటుందండి. దానివల్ల చాలా ఇష్టం. మేము మా గుడిలో మేము తిరుగుతుంటే అలా పెద్ద మనిషి చూడండి ఎలా తిరుగుతున్నాడు. అసలు ఎక్కువ మంది ఉంటే తప్పిపోతాడు కూడా. వాడు అసలు కుదురుగా ఉండడు వీళ్ళతో. అమ్మ బాబోయ్, నాకు ఏ వీడియోస్ ఏమి తీయడానికి అవ్వదు. సగం ఎక్కడో కుదిరిన దగ్గర చిన్న ముక్కల వీడియోస్ తీసాను తప్ప ఫుల్ అయితే తీయలేదు. తీసినంత వరకు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. మా హరితని బ్లెస్ చేయలేదు కొంతమంది, చెయ్యండి ప్లీజ్. టెంపుల్కి వచ్చేసాం. హారతి అయితే ఇస్తున్నారు పంతులు గారు. ఏంటి ఈరోజు ఇంతమంది పెళ్లి రోజులు, ఇంతమంది బర్త్డేలు అని ఉన్నాయని అంటున్నారు పంతులు గారు. అది ఒక 6 మెంబర్స్కి బర్త్డే పాప పిల్లలది, ఒక 3-4 మెంబర్స్కి మ్యారేజ్ డే. మేము వెళ్ళిన ఆ గుడి దగ్గర ఆ రోజు ఒక నవ్వు పంతులు గారు అలా అనేసరికి ఇంకా హారతి ఇచ్చేశారు. టైం లేదు కదండి, అంత గ్రాండ్గా అయితే మేము చేయకూడదు. మామయ్య గారు చనిపోయారు, దానివల్ల జస్ట్ సింపుల్గా చేసేసాము. మా అక్క మా బావ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంతే. అలా కూడా చేయకపోతే వాళ్ళ హ్యాపీనెస్ ఏమండి. ఈ టెంపుల్ అయితే అసలు చాలా బాగుంటుందండి. అసలు ఎంత ఫేమస్ ఈ టెంపుల్. చాలా మంది దూరం నుంచి వస్తారు. మా చెల్లి వీడియో తీస్తుంటే అమ్మ తల్లి నాకు వీడియోస్ అవి తీసే అని అంటుంది. అది నేను ఫోటో అనుకుంటున్నారు వాళ్ళు, కానీ అది ఫోటో కాదు వీడియోనే. దానికి తెలియదు అలాగని. దానికి ఇష్టం ఉండదులేండి అలా కనిపించడం. ఇంకా మా హరిత బర్త్డే అలాగేదో చిన్నగా జరిగిపోయిందండి. మా హరిత అయితే చాలా ఫుల్ హ్యాపీ అయిపోయింది. అసలు గిఫ్ట్స్ కూడా కొన్ని అమ్మ ఫొటోస్ తీయు ఇవి తీ అవి తీ అనింది. నేను ఇంకా అంత ఇది లేదండి, చాలా నీరసం వచ్చేసింది. తర్వాత చూపిస్తా. ఇంకా కంప్లీట్ అయిపోయింది పూజ, అది దర్శనం. తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. మళ్ళీ ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదండి. చాలా అలిసిపోయాం. ఉదయం 5 లేచాను నేనైతే. లేచి ఇంకా అలాగే ఇంకేం చేస్తాం, తప్పదు. చిన్నపిల్లలప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా సరే. కొంచెం పెద్దవాళ్ళు అయితే మనకు అంత అనిపించదు. అక్కడ ఎందుకు అంతలా నవ్వుతున్నానంటే మా సిస్టర్ అంటుంది దీనికి ఏం పని లేదు, ఎందుకు అలాగ వీడియో తీస్తుంది ప్రతిదీని అనేసి అంటుంది. కానీ మీరందరూ కూడా కొంచెం చూడాలి కదండి, మీకు షేర్ చేయాలని నేను అలా తీస్తున్నాను వీడియో. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఇది కుకింగ్, ఇంటికాడ కుకింగ్ అండి బాబోయ్. కొంతమంది వచ్చినా సరే చికెన్ అండి. చికెన్ చేస్తున్నా. స్టార్టింగ్ నుంచి చూపిద్దామంటే నాకు అసలు ఎక్కడ ఖాళీ చెప్పండి. ఇది బిర్యానీ చేస్తున్నా, వెజిటబుల్ బిర్యానీ. చికెన్ హరిత బర్త్డే సాటర్డే వచ్చింది కదా, పక్కన సాటర్డే వస్తే అందరు తినరు కదా అని వాళ్ళకి వేరేగా మిల్ మేకర్ ఆలు కర్రీ చేశాను, పక్కన పెట్టేసాను. అది చూపించలేదు.
ఇంకా ఇది బిర్యానీకి, ఇది చికెన్కి నార్మల్ అంతా సగం చూపిస్తే సగం చూపించట్లేదు, ఎందుకంటే నాకు అసలు అంత టైం లేదంటే అమ్మో చాలా నీరసం వచ్చేస్తుందండి బాబు. నాకు ఆ వీడియో మొక్క తీసాను నా కష్టాన్ని మీకు చూపిద్దామని చెప్పి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ అనమాట ప్రిపేర్గా ముందు పెట్టుకున్నాను. నేను సగం వరకే తీసాను వీడియో, ఇది కూడా పూర్తిగా అయితే తీయలేదు. ఇంకా ఇంకేముంటుంది నార్మల్. మా హరిత బర్త్డే అయితే వచ్చేసింది. ఇంకా చూడండి మా హరితని ఎలా రెడీ చేశాను నేను కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా. హరిత కేక్ అది, మా హరిత బేబీ చూడండి ఆ కేక్ వైపే చూస్తుంది. ఇంకా మా వారు, కొంతమంది పిల్లలు వచ్చారు. అసలు సమ్మర్ కదా, అసలు ఎండలు ఉన్నాయంటే బాబు అసలు రూమ్లో ఉండలేకపోతున్నామండి. ఇంకా మేము ఫస్ట్ వేసి బొట్టు పెట్టేసాక మా సిస్టర్ అసిస్టెంట్ ఇది నాకు. ఇంకేముంటుందంటే నార్మల్ హ్యాపీ 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 బర్త్డే అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసేసింది, తనకి ఆనందం వచ్చేసింది. మా సాయి 2 చేతులు తల మీద వేసుకున్నాడు చూసారా. కెమెరా హరిత స్టైల్. ఒక అబ్బాయి మా ఫ్రెండ్ కెమెరా తెచ్చి ఫొటోస్ అవి నీట్గా మంచిగా హ్యాపీగా తీసేసుకున్నాము. వీడి బర్త్డే అంతా అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. నాదల్లే బండితాడు రాదా పైన ఉంటుంది అక్కడ. అరే అన్ని తీసుకోను కదా రావాలి. ఇయ్యట్లేదు మీరు అడిగి ఏమో ఫోటో తీసుకోండి. చూడంటే ఏ ఇక్కడ చూడరా ఎంత బండి మీద తీసినట్లు ఉన్నావు ఇప్పుడు రేజింగ్ ఇచ్చి ఎక్కిసేటప్పుడే కష్ట అయినాక నిద్ర వస్తుంది. పక్క పక్క రండి బాగా. హ్యాపీ హ్యాపీ కిందిగా నీకే హ్యాపీ. రాజా రాజా బెలూన్ హరి ఇటు చూడు. ఏటి 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 కచ్చ అయిపోతుంది కచ్చింది. ఇది 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 కావాలా తీసుకో.